మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు అలా చెప్పడం యొక్క అర్థం ఏంటంటే, సంపూర్ణ అర్థం ఏంటంటే ఆయన దేవుడుగా చెప్పడం అనమాట. నువ్వు దేవుడు అని చెప్పడం అనమాట. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. అంటే ఈ విశ్వాసం మీద, ఈ ఒప్పుకోలు మీద, అంటే ఎవరైతే యేసు ప్రభుని దేవుడని ఒప్పుకుంటారో వారి అంటే ఒప్పుకున్న ఆ ఒప్పుకోలే సంఘానికి పునాది, ఆధారం. సంఘం అంటే ఏంటంటే యేసుని దేవుడని ఒప్పుకున్న ప్రజల సముదాయం, యేసుని దేవుడని స్వీకరించిన ప్రజల సముదాయం. ఈ రోజు ఎవడైనా సరే యేసు ప్రభు దేవుడు కాదండి అదంటే, మేము కూడా క్రైస్తవులమే అంటే అది ఆయన సంఘం కాదు, వాళ్ళు ఆయనకు చెందిన వాళ్ళు కూడా కాదు. సరే, ఆ టాపిక్ మనం ఎప్పుడైనా డీటెయిల్గా చూద్దాం, మీ పాస్టర్ గారు చెప్తారు కూడా ఆ విషయాల్ని. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ప్రభు అంటాడు నీవు ధన్యుడు ఈ బండ మీద సంఘాన్ని కడతా అంటూ ఒక మాట అన్నాడు కంటిన్యూషన్. పాతాళలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు అన్నాడు. చూడండి, వాళ్ళ నమ్మకం, గ్రీకుల యొక్క నమ్మకం ఏంటంటే, ఇక్కడ ప్యానియస్ అనే దేవుడు పాతాళలోకానికి అధిపతి, పాతాళంలోకి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోతారు అంటే అత్యంత శక్తివంతమైనటువంటి ద్వారము అని వాళ్ళ భావన. ప్రభు ఏం చెప్తున్నాడంటే శిష్యులతో, ప్రపంచమంతా కూడా శక్తివంతమైనటువంటి పాతాళ లోక ద్వారము శక్తి అని అంటున్నారు కదా, దాని ద్వారాలు కూడా సంఘం ఎదుట నిలబడలేవు అన్నాడు. సంఘం ఎదుట నిలబడలేవు అని అంటే సంఘము పాతాళ లోక ద్వారాన్ని బద్దలు కొడుతుందని అర్థం. మీకు అర్థమవుతుంది నేను చెప్పే సంగతి? చాలాసార్లు అంటారు సంఘం మీదకి లోకం రావడం కాదు, లోకం మీదకి సంఘం వెళ్ళాలి. అంటే లోకాన్ని, అంటే లోకం యొక్క శక్తి, లోకం యొక్క అత్యున్నత శక్తులు సంఘం ఎదుట నిలబడలేవు అది ప్రభు చెప్పింది. కానీ ఈరోజు ఏంటంటే సంఘం అంతా కూడా బలహీనం అయిపోయింది, లోకమే డామినేషన్. ఇంకా చెప్పాలంటే సంఘం అదృశ్యం అయిపోద్దేమో అన్నట్టుగా ఉంది. అవునంటారా కాదంటారా? కారణం ఏంటి అని చెప్పదంటే అది మనం తెచ్చుకున్నటువంటి పరిస్థితి వాస్తవానికి. కానీ ప్రభు సంఘానికి ఇచ్చిన శక్తి ఎంతదంటే, పాతాళంలో ఏ శక్తి కూడా లేదా లోకంలో ఏ శక్తి కూడా దాని ఎదుట నిలబడలేదు అని చెప్పాడు. ఎందుకు శక్తి ఏమైందంటే ప్రభుని పక్కన పెట్టేశాం మనం, ప్రభు వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాం, ప్రభు కొరకు జీవించడం ప్రక్కన పెట్టేశాం. మన ఇష్టం కొరకు, మన కోరికల కొరకు. మన కోరికలు అంటే ప్రభు నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు ఆఫీస్ ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు బైక్ ఇవ్వు. అందుకే దేవుడు కావాలి మనకి. దేవుడి కొరకు మనం జీవించడానికి లేం మనం. అంటే ఈరోజు మెజారిటీ సంఘం అలాగే అయిపోయింది. దాన్ని బట్టి సంఘము బలహీనం అయిపోయింది, దిగజారిపోయినట్లుగా అయిపోయింది. సంఘం లోకంలో చాలా చిన్న పాత్ర, కొద్ది పాత్రను పోషించేదిగా అయిపోయింది అన్నమాట. ప్రభు సంఘానికి ఇచ్చిన వాగ్దానం అది, సంఘానికి ఇచ్చిన శక్తి అది. సంఘం ఎదురు ఏది తట్టుకోలేదు. అవును కదా, ప్రారంభ సంఘాన్ని మీరు చూడండి, ఆదిమ సంఘాన్ని చూడండి, ఎవడన్నా ఆపగలిగాడా? ఎవరన్నా సువార్తను ఆపగలిగాడా? ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రభావవంతంగా పనిచేశారు. ఇంకా చెప్పాలంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు అన్నారు. గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, అవునా కదా, అద్భుతాలు చూశారు. ఇంకా చెప్పాలంటే సువార్తకి 1000 మంది రక్షణ పొందారు. ఈ రోజు సంఘం దగ్గర, సంఘం అంటే మీ సంఘం కాదండి, సార్వత్రిక సంఘం దగ్గర నేను చెప్తున్నాను, డబ్బు ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి, కానీ శక్తి లేదు ఈరోజు సంఘం దగ్గర. దానికి కారణం సంఘమే బాధ్యత. అంటే మనం ప్రభువుని వెంటాడటం మానేసేసి లోకాన్ని వెంటాడుతున్నాం, లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను వెంటాడుతున్నాం. ప్రభు శక్తిని మనం కోల్పోయాం. ఈరోజు మనం బలహీనమయ్యాం. దేవునికి ప్రభావవంతమైన, శక్తివంతమైన సాధనాలుగా మనం లేకుండా అయిపోయాం. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఈ సందర్భంలోనే, చూడండి కాంటెక్స్ట్ ఎంత యాక్యురేట్ గా ఫిట్ అవుతుందో మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళితే, ఇక్కడ నుంచి హూలే లోయ మనం చూసాం కదా. ఏం చూసాం ఇక్కడ? ఒకటి హెర్మోన్ కొండ, 2 హూలే లోయ, 3వది గలిలయ సముద్రం. ఇదిగోండి ఇక్కడ చూడండి గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రాన్ని గురించి ఇవన్నీ నేను మీతో చెప్పాలి, కానీ నేను కొంచెం వేగంగా ముందుకెళ్తాను ఎందుకంటే మీరు చాలా ఆలస్యం అయ్యారు. గలిలయ సముద్రం గురించి కనుక మనం చూస్తే, బైబిల్కి సంబంధించి ఇన్ని సంఘటనలు జరిగిన ప్రదేశం ఇంకోటి లేదు. యేసు ప్రభు తన శిష్యులు ఎక్కడి నుండే పిలిచాడు. యేసు ప్రభు వారి కొరకు పన్ను చెల్లించడానికి పేతురు చేపలు పట్టడానికి ఎక్కడికే వచ్చాడు. 40% ఉపమానాలు ప్రభు ఇక్కడే చెప్పాడు. 62% అద్భుతాలు ఇక్కడ గలిలయ సముద్రం ఒడ్డునే ప్రభు చేశాడు. అంటే అసంఖ్యాకమైన బోధలు, మాటలు, ఉపమానాలు, ఇంకా చెప్పాలంటే అద్భుతాలు. అంటే గ్రంథంలో లిఖించబడిన దాంట్లో పర్సంటేజ్ నేను చెప్పేది, కానీ ఆయన చేసిన లెక్కలేవు. అవన్నీ కూడా గలిలయ సముద్రం ఒడ్డునే చేశాడు ప్రభు వారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నుంచే 12 మందిలో 11 మంది శిష్యులు ఉన్నారు. సో ఇది గలిలయ సముద్రం అండి. ఇక్కడ పాత నిబంధనలో మనకి కిన్నెరెత్ అని కనిపిస్తుంది.
కిన్నెరెత్ సముద్రము అని ఉంటుంది. కిన్నెరెత్ అంటే అర్థం ఏంటంటే హార్ప్ అని అర్థం అనమాట. ఆ షేప్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్తాను. కొంతమంది రబ్బీస్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, వాళ్ళు ఏమన్నారంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ 7 seas yet he has chosen this one as his special delight. 7 సముద్రాలను కలుగజేసిన దేవుడు ఆయన కోసం అంటూ ఓ సముద్రాన్ని చేసుకున్నాడంట. అదే గల్లీ సముద్రం అంట, దాన్ని కరెక్ట్ చెప్పాలంటే. సో ఇక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయండి. ఒకటి బెత్సైదా, చూస్తున్నారు ఇక్కడ ఉంది. మీరు వైట్ పేపర్ మీద ఈ గల్లీ సముద్రాన్ని ఇలా డ్రా చేసుకొని అక్కడ పక్కన పైన కొంచెం పైన రైట్ సైడ్ బెత్సైదా అని మీరు రాసుకున్నా తప్పేమి లేదు. ఓకేనా? బెత్సైదా అంటే చేపల ఇల్లు అని అర్థం. ఈ బెత్సైదా అంటే ఈ గల్లీ సముద్రం దగ్గరలో బెత్సైదా అనే ఊరుంది. ఆ బెత్సైదా దగ్గర వినండి ఈ ప్లెయిన్స్ కనపడతా ఉన్నాయి. అంటే ఈ యొక్క సమతలమైనటువంటి భూమి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఫిషర్ మ్యాన్ హౌస్ ఒకటి కనిపించింది. ఆ తర్వాత వైన్ మేకర్ హౌస్ ఒకటి కనిపించింది. అంటే ఆర్కియలాజికల్ గా కనిపించాయి. కొంతమంది ఇదిగోండి ఈ బెత్సైదా దగ్గరలోనే ఈ ప్రాంతంలోనే ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టిన ప్రాంతం. అంటే ఇంతవరకే అని అనట్లేదు, బహుశా ఈ రీజియన్ లో ఇక్కడ ఆయన 5,000 మందికి ఆహారం పెట్టి ఉండొచ్చు అని అంటారు. ఇది బెత్సైదా. ఇంకా మీరు చూస్తే రెండో ఊరు ఉంది, ఇక్కడ ఉంది కపెర్నహూం. చూస్తున్నారా? ఇది బెత్సైదా, ఇది కపెర్నహూం. కపెర్నహూంలో యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు. ఇంకా చెప్పాలంటే కపెర్నహూంలో పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు ఇక్కడే ఉన్నారు. పక్షవాయువు కలిగిన ఇక్కడే స్వస్థపరిచాడు కపెర్నహూంలో. శతాధిపతి సేవకుడిని ఎక్కడి నుంచే బాగు చేశాడు. యాయిరు కుమార్తెను ఇక్కడే బాగు చేశాడు, ఈ ఊర్లోనే. సమాజ మందిరంలో బోధించింది, యోహాన్ల గురించి మాట్లాడింది కూడా కపెర్నహూంలోనే. ఓకేనా? ఒకటి బెత్సైదా, 2 కపెర్నహూము. మూడో ప్రాంతం ఉంది, ఇక్కడ ఉంది కొరాజీను. మూడో ఊరి పేరు ఏం పేరు చెప్పండి? కొరాజీన్. ఈ కొరాజీన్ వినండి, కపెర్నహూం దగ్గరలో వినండి ఈ సమాజ మందిరం ఉందండి. ఇప్పుడు మీరు గల్లీ సముద్రం దగ్గరికి ఆ ప్రాంతాలకు వెళ్తే కపెర్నహూమును మీకు చూపిస్తూ ఈ ప్రాంతం ఉంది చూపిస్తారు. ఇది యేసు ప్రభు జీవించిన కాలం నాటి సమాజ మందిరము. ఇది సీమోను పేతురు యొక్క ఇల్లు. ఎందుకంటే ఇక్కడ పేతురు పేరు ఉన్నటువంటి ఆ చేపలకు సంబంధించిన అంటే ఇన్స్క్రిప్షన్ దొరికాయి. ఇక్కడే పేతురు పేరు తర్వాత క్రీస్తు పేరు కలిసి ఉన్న ఇన్స్క్రిప్షన్ అని అన్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి. ద హౌస్ ఆఫ్ పీటర్ excavations revealed one residence that stood out from the others. This house was the object of early Christian attention with the 2nd century graffiti and the 4th century house church built above it. In 5th century, a large octagonal Byzantine church was erected above this. దీని మీద ఉంటుంది. మీరు ఇప్పుడు కనిపించేది అదే, అది వాస్తవానికి. తర్వాత pilgrims refer to this as the house of Apostle Peter. యాత్రికులు దీన్ని పేతురు ఇల్లు అని చెప్తారు, మీకు ఇదే చూపిస్తారు. ఓకేనా? ఇంకా చెప్పాలంటే కొరాజీన్ ఉంది, ఇదిగోండి ఇక్కడ కొరాజీన్. మీరు మర్చిపోవద్దు, ఈ 3 పట్టణాలు ఉన్నాయి చూడండి, బెత్సైదా, కపెర్నహూం, కొరాజీన్. ట్రయాంగిల్ షేప్ లో ఉందా లేదా? ఏ షేప్ లో ఉంది పిల్లలు చెప్పండి మీరు? ఏంటి ఏమన్నారు? గట్టిగా చెప్పాలి. ట్రయాంగిల్ చూసారు మీరు ఎప్పుడన్నా? ట్రయాంగిల్ రెక్టాంగిల్. దీన్ని ఏమంటారంటే జీసస్ మినిస్ట్రీ ట్రయాంగిల్. చెప్పండి, జీసస్ మినిస్ట్రీ ట్రయాంగిల్. మీరు 6th క్లాసు 5th క్లాసు ట్రయాంగిల్ చదువుకుంటారు కదా, అప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంటే జీసస్ మినిస్ట్రీ ట్రయాంగిల్ ఉంది ఒకటి. ఏంటది? అది కపెర్నహూము, బెత్సైదా, కపెర్నహూము, కొరాజీన్. చెప్పండి ఒకసారి. బెత్సైదా, కపెర్నహూము, కొరాజీన్. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా? ఈ 3 ఊర్లు అన్నమాట. ప్రభు ఆ 3 ఊర్లలో ఎక్కడికి వెళ్తా పరిచయం చేశాడు. అక్కడ చేసిన పరిచయం ఎక్కడా చేయలేదు. ఆ పట్టణాలు ప్రభుని తిరస్కరించినట్టుగా ఏ పట్టణాలు తిరస్కరించాలి. అందుకే ప్రభు అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీన్, అయ్యో కపెర్నహూమ, నీ మధ్య చేసిన అద్భుతాలు ఎక్కడో చేస్తే తూరు సీదోను పట్టణాల్లో చేసిన వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందారు. చూడండి, ఇక్కడికి వస్తే ఇక్కడ ధన్యతల కొండ. ఈ కొండ మీద నుంచే ప్రభు అష్ట ధన్యతల గురించి మాట్లాడాడు. లేదండి తిబెరియా, ఇక్కడ తిబెరియా పట్టణం ఉంది చూడండి. అంటే ఈ పట్టణాన్ని బట్టే దీనికి తిబెరియా సముద్రం అనే పేరు కూడా వచ్చింది. ఇది తిబెరియా. మగ్దాల మరియా ఉంది చూసారా, వాళ్ళ ఊరిది.
మగ్దలేనే అని అంటారు కదా, మగ్దాల. సో యేసు ప్రభు వారు ప్రయాణాలు ఏదండి, ఎట్లా ప్రయాణాలు చేశారు ఏంటనేది, కొరాజీన్ గురించి, అయ్యో కొరాజీన్ అని చెప్పింది ఇక్కడే. ఫిలిప్ వాజ్ ఫ్రమ్ బెత్సైదా, ద సిటీ ఆఫ్, ఏదండి ఈ బెత్సైదా నుంచి ఫిలిప్ వచ్చాడు. ఆ తర్వాత రొట్టెల్ని వీటిని 5,000 మందికి వచ్చింది ఇక్కడే బెత్సైదా, ఇందాక మనం చూసాం కదా. బెత్సైదాలో కూడా ప్రభు అన్నాడు అయ్యో బెత్సైదా అని కూడా అన్నాడు. ఇక్కడ ఈ ఈ గలిలీ సముద్రం దగ్గర ఇటువైపు నుంచి అన్నమాట, తూర్పు వైపు నుంచి ఈ పందులన్నీ కూడా వెళ్ళి మునిగిపోయాయి వాడిని స్వస్థపరిచినప్పుడు, దయ్యం పట్టినోడిని. ఆ తర్వాత అంతిప ఉన్నాడు చూసారా, ఆ నక్కతో ఇలా చెప్పన్నాడే, ఈ తిబిరియాలో ఉండేవాడు ఆ హెరోదు అంతిప. తర్వాత మగ్దలేనే ఈ ఊరు స్త్రీ ఆవిడ. ఆ తర్వాత శర్మనాంద మౌంట్ అని ఉంటుంది కదా, మత్తయి సువార్త 5, ఎక్కడి నుంచి ధన్యతల కొండన్నాం, అందుకే ఇక్కడ నుంచి ఆయన ప్రసంగం చేశాడు. ఓకేనా? సో ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలుగా నేను సేకరించి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, గలిలీ సముద్రం ఎంతమంది చూడాలనుకుంటున్నారు పిల్లలు? చూస్తారా? నువ్వు కిందకు చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా గలిలీ సముద్రం ఎట్లా చూస్తావు? ఓకేనా? ఓహో, రికార్డ్ చేసుకుంటున్నావా గలిలీ సముద్రాన్ని? సరే చూడండి ఒకసారి. ఏమంటే ఇవి నేను వెళ్ళి హెలికాప్టర్ నుంచి తీయలేదు, మీరు అట్లా అంత ఎక్కువ అనుకోకండి నా గురించి. ఆ సందర్భానికి ఆ ప్లేస్కి తగిన కొన్ని వీడియోస్ నేను తీసుకొని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టా, మీరు మనం అందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి. ఓకే, చూద్దాం ఒకసారి. కొండలు ఉంటాయి, అది కప్పులా ఉంటుంది, కప్పు గిన్నెలా ఉంటుంది. చుట్టూరా కొండలు ఉండడం వల్ల గలిలీ సముద్రానికి చాలా తొందరగా అలలు వస్తాయి, చాలా తొందరగా అలలు. అప్పటికప్పుడే తుఫాను అలలు తయారు కాగలిగిన పరిస్థితి ఊహించినంత సడన్ గా ఏర్పడిపోతుంట. 10 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకు కూడా అలలు ఏర్పడే అవకాశము
అక్కడ ఉంది సముద్రంలో. అందుకే అంత ఎక్స్పర్ట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు, సముద్రంలో ఆలలో చిక్కుకుపోయారు. ఎప్పటి నుంచో అక్కడ చేపలు పెట్టేవాళ్ళు కూడా. సో గల్లీ సముద్రం నుంచి మనం కొంచెం కిందకి వెళితే అక్కడ ఉన్న దాని పేరు, దీని యోర్దాను నదీలోయ అంటారు. ఇదంతా కలిపితే యోర్దాను నదీలోయ చీలిక, బట్ ఇది యోర్దాను నదీలోయ. దీంట్లో మనకు కనిపించేది యోర్దాను నది. ఈ ప్రాంతం అంటే చుట్టుపక్కల ఉన్న ఒడ్డు అంతా కలిపితే యోర్దాను నదీలోయ. ఇక్కడ నుంచి ఇక్కడికి 105 కిలోమీటర్లు అండి దూరం. గల్లీ సముద్రం ఒడ్డు నుంచి మృత సముద్రం ఒడ్డు వరకు కూడా 105 కిలోమీటర్లు అంతేనా? యా, హెర్మోన్ సారీ లేదండి, 168 kilometers from the foot of Mount Hermon to the Dead Sea or 105 kilometers from the end of Sea of అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ 105 కిలోమీటర్లు, పై నుంచి ఇక్కడ నుంచి కలుపుకుంటే 168 కిలోమీటర్లు అనమాట. కానీ ఇది ఎంత డౌన్ ఫాల్ అంటే, వాస్తవానికి జార్డన్ అనే పేరు యోర్డన్ అంటుంది కదా, దాని అర్థము దిగి వెళ్ళేవాడని అర్థం. స్లోప్ అనమాట. హెర్మోన్ కాడ నుంచి హులేలోయకి డౌన్, ఆ గల్లీకి డౌన్, గల్లీ నుంచి మృత సముద్రానికి ఇంకా డౌన్ వెళ్ళిపోతుంది. సో దిగి వెళ్ళేవాడు అనే అర్థాన్ని ఇచ్చే పేరే యోర్దాను అని అర్థం అనమాట. సో ఈ యోర్దాన్ నది గురించి మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలీలు దాటి వెళ్ళారని. ఆ తర్వాత నయమాను, సిరియా వాడి నయమాను బాగాడు. అర్థమవుతుందా మీకు? ఎక్కడున్నది నది? ఇక్కడే, ఈ నది యోర్దాన్ నది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు బాప్తిసం పొందింది కూడా ఎక్కడ? మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళారు అనుకోండి, ఇక్కడ తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం పొందారు అని అంటారు. కానీ వాళ్ళు చూపించేది తప్పు ప్లేస్. నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ మృత సముద్రానికి దగ్గర భాగంలో ఇక్కడే బాప్తిసం పొంది ఉండొచ్చు. ఎందుకంటే యోహాను ఇక్కడే ప్రకటన చేశాడు, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు, బాప్తిసం పొందిన తర్వాత కూడా యోదయ అరణ్యంలోకి వెళ్ళారు ఆయన. మీకు చూపించేది ఎక్కడెక్కడో ఉంటది. చెప్పండి, వాళ్ళు చెప్పేది కరెక్టా, నేను చెప్పేది కరెక్టా? అవునంటారా కాదంటారా? సో కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాలి. ఓకే, యోహాను బాప్తిసం పొందింది ఇక్కడే. తర్వాత ఇంకా మనం చూస్తే చూడండి, యోర్దాన్ నది ఇది ఒకసారి చూద్దాం. జస్ట్ ఫ్లయింగ్ ఓవర్ ద జోర్డాన్ రివర్. యోర్దాన్ నది పై నుంచి ఇలా చూస్తే ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి. మీరే పెద్ద నది అనుకోకండి. వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు ఇదంతా గట్లన్నీ మునుగుతాయి. ఈ గట్లన్నీ ఇక లేకపోతే చిన్న సెలయేరులా ఉంటుంది అనమాట. అది చాలా వేగంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, లోతు తక్కువగా ఉంటుంది, లోత ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే యోర్దాన్ నది నిజంగా ఇశ్రాయేలీయులకి పెద్ద ఉపయోగమైన నది కాదు. సో యోర్దాన్ నది చాలా మెలికలు తిరిగి ప్రవహించి వెళ్తా ఉంటుంది. యోర్దాన్ నది
యోర్దాన్ నదిలోయ, ఇది ట్రాన్స్ జోర్డాన్, ఇటువైపేమో హిల్ కంట్రీ. కొన్ని ప్రాంతాలు ఇరుకైన ప్రాంతాల్లో వెళ్తా ఉంటుంది. కొన్ని చోట్ల ఇలా వెడల్పుగా విశాలమైన ప్రాంతాల నుంచి కూడా వెళ్తా ఉంది. కానీ చాలా వంపులండి. యోర్దాన్ నది అంత వంపులు నది ఇంకో ఏ నది కూడా ఉండదు. సో ఇది యోర్దాన్ నది. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నాము. ఈ పట్టణాలన్నింటిలో కూడా కొన్ని వేరే బెత్షానా ఉన్నాయి, కానీ జెరికో పట్టణం ఒకటి ముఖ్యమైనదండి. అది మృత సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఎరికో పట్టణానికి సంబంధించిన శిథిలాలు, ఆ రోజుల్లో కట్టబడిన దాని చుట్టూ ఉన్న ప్రాకారము, అవన్నీ కూడా మీరు చూడొచ్చు వెళ్తే. మీకు యెరూషలేము నుంచి కిందకి రావడానికి రోప్ వే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి, పైనుంచి మంచి వీడియో తీసుకోండి, ఓకేనా? అంతేకాకుండా ఎరికోలో మీరు కనుక చూస్తే ఇవన్నీ రూయిన్స్. ఇదిగో మేడి చెట్టు ఉంది చూసారా, ఇది మేడి చెట్టు. ఇదే జక్క ఎక్కాడు అని చెప్పని అంటారు. మనం మిగిలినటువంటి విషయాలన్నీ చూద్దాము. ఇది ఒక్కటి చూసేసి మనం ముగించుదాము. ఇదేంటంటే పర్లేదు, లైట్ ఉంచండి, ఏం కాదు, ఉంచండి పర్లేదు. ఎరికో పట్టణంలో సంగతి జరిగింది. ఎలీషా నీటి ఓటను బాగు చేశాడు, మీకు గుర్తుందా? ఆ ఓటను కూడా ఈ రోజు మీరు చూడవచ్చు. ఓకే అండి, ఇప్పటికీ కూడా ఎలీషా చేసిన అద్భుతానికి సాక్ష్యంగా అది నిలబడే ఉంది. ఎరికోలో ఓ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆయన పేరు చెప్పండి, జక్కయ్య. యేసు ప్రభుని స్వీకరించాడు. యేసు ప్రభు జీవితాన్ని మార్చాడు. అప్పటి వరకు పాపాన్ని ప్రేమించేవాడు, లంచాలు ప్రేమించేవాడు, అబద్ధాలను ప్రేమించేవాడు, ప్రజలను దోపిడీ చేసేవాడు. సడన్ గా ఇచ్చేవాడయ్యాడు, దాతృత్వం కలిగిన వాడయ్యాడు. దేవుడు నిజంగా మన జీవితాలను మారిస్తే మన జీవితాలు కూడా అలాగే విస్తృతంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. God bless you. Thank you so much.